ఎవరైతే మాట్లాడినా నెక్స్ట్ స్వభావం తెలియకున్నారో వారికి సంధించి మాట్లాడండి. వారికి దేవుడితో మాట్లాడి కార్యం జరిగించిన ప్రభావ మీ ఇంటికి వాళ్ళ ఆశ వారికి గుర్తించవలసిన అనుకున్నాం. అదే మన కూడికి ఆత్మ నుండి ఎంతో మీద బాధ్యత వహించవలసిన అనుకున్నాం. పాట ద్వారా మీరు మహిమ పొందండి. మన కార్యం మీరు స్వాధీనం ఉంచుకోవాల్సిన అనుకున్నాం. ఈ విధంగా మన అన్నాన్ని దాసుని అభిషేకించే వరకు వస్తున్న అనుకున్నాం. ఈ విధంగా మన ప్రత్యేక మీరు తీర్చవలసిన అనుకుంటూ మీకే మహిమ గంట చెల్లించుకుంటూ ఏ సంస్థ నుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. నూట 93 కొత్త పుస్తకములో 195 193 కొత్త పుస్తకంలో 195 పాట పాడుకుందాం. నీ మందిరము అతి శృంగారం, నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. నీ రక్తము చిందించి నూతన జన్మమునిచ్చి, నీ రక్తము చిందించి నూతన జన్మమునిచ్చి స్వాస్థ్యముగా మమ్ము చేసి నీ మందిరమున నిలిపి, స్వాస్థ్యముగా మమ్ము చేసి నీ మందిరమున నిలిపి, కొదువలయందు కృప చూపించి దైతిగా పోషించితివి. కొదువలయందు కృప చూపించి తృప్తిగా పోషించితివి. మహిమా 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 నీకే, మహిమా 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 నీకే. నీ మందిరము అతి శృంగారం, నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. నీ మందిరములు నిత్యము వసించి వర్ధిల్లెదము. నీ మందిరములు నిత్యము వసించి వర్ధిల్లెదము. అనుదినము స్తుతించి నూతన బల
తీర్చబడి ధన్యులుగా నుండెదము. మహిమా 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 నీకే, మహిమా 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 నీకే. నీ మందిరం ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా నూతన పరచుదేవా. మహిమా తేజస్సు మెండుగా నూతన పరచుదేవా. నీ మందిరములు దొరుకు నిత్యానందము నిరత. నీ మందిరములు దొరుకు నిత్యానందము నిరతం. శోధన శ్రమలయందు కదలక స్థిరముగా నిలచు. శోధన శ్రమలయందు కదలక స్థిరముగా నిలుచు. అంతములేని అద్భుతమైన ఆదరణ పొందెదము. అంతములేని అద్భుతమైన ఆదరణ పొందెదము. మహిమా 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 నీకే, మహిమా 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 నీకే. నీ మందిరం ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా నూతన పరచుదేవా. మహిమా తేజస్సు మెండుగా నూతన పరచుదేవా. కోల్పోతిమిని మహిమను మా అతిక్రమముల వలన. కోల్పోతిమిని మహిమను మా అతిక్రమముల వలన. క్షమించి నింపుము దేవా మహాప్రభావ మహిమను. క్షమించి నింపుము దేవా మహాప్రభావ మహిమను. మునుపటి మహిమను పెంచిన మహిమతో నిన్నుగా నింపుము దేవా. మునుపటి మహిమను పెంచిన మహిమతో నిన్నుగా నింపుము దేవా. మహిమా 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 నీదే. మహిమా 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 నీదే. నీ మందిరము అతి శృంగారం నీ ప్రజలందరికీ. మహిమా తేజస్సు మెండుగా నూతన పరచుదేవా. మహిమా తేజస్సు మెండుగా నూతన పరచుదేవా. అంతము వరకు మమ్ము
సజీవ రాళ్ళవలె నుంచి అంతము వరకు మమ్ము సజీవ రాళ్ళవలె నుంచి కట్టుము ఆత్మ మందిరము నింపుము అధిక మహిమను కట్టుము ఆత్మ మందిరము నింపుము అధిక మహిమను యుగ యుగములకు మనకా మహిమ నీకు కలుగును కాక యుగ యుగములకు ఘనత మహిమ నీకు కలుగును గాక మహిమా 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 నీకే మహిమా 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 నీకే నీ మందిరము అతి శృంగారం నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా నూతన పరచు దేవా మహిమా తేజస్సు మెండుగా నూతన పరచు దేవా. పాట సంఖ్య 339, కొత్త పుస్తకంలో 342. 339 కొత్త పుస్తకంలో 342 కృపకాలము దాటిపోవచ్చున్నది. నీ సాంగ్ బుక్ ఏమైందమ్మా? తీసుకో, మరి ఎక్కడుంది? తీసుకో. మ్యూజిక్ వేసేవాళ్ళు సాంగ్ బుక్ చూసి సాంగ్ పాడుతూ వేస్తే మాకు మేలు అనమాట. 339. కృపకాలము దాటి పోవచ్చున్నది కృప పొందను పరుగిడి రండి వివేగా కృపకాలము దాటి పోవచ్చున్నది కృప పొందను పరుగిడి రండి వివేగా పగలు దాటిపోయెను రాత్రి వచ్చుచున్నది పగలు దాటిపోయెను రాత్రి వచ్చుచున్నది దిగులు లేక యేసుని సొంతముగా చేరుడి దిగులు లేక యేసుని సొంతముగా చేరుడి కృపకాలము దాటి పోవచ్చున్నది కృప పొందను పరుగిడి రండి వివేగా కృపకాలము దాటి పోవచ్చున్నది కృప పొందను పరుగిడి రండి వివేగా పాప ఆశ వీడుచు లోకమైత్రి వీడుచు పాప ఆశ వీడుచు లోకమైత్రి వీడుచు పాప మన్నింపాదియే జీవమార్గము చెరు పాప మన్నింపాదియే జీవమార్గము చెరు కృపకాలము దాటి పోవచ్చున్నది కృప పొందను పరుగిడి రండి వివేగా కృపకాలము దాటి పోవచ్చున్నది కృప పొందను పరుగిడి రండి వివేగా
సొంత క్రియలు ముందును వెనుక నందకారము, సొంత క్రియలు ముందును వెనుక నందకారము, నంతమగ్ని కొలిమియే ఇట్టి మార్గమందున, నంతమగ్ని కొలిమియే నిట్టి మార్గమందున. కృపకాలము దాటి పోచున్నది, కృప పొందను పరుగిడి రండి వివేగం. కృపకాలము దాటి పోచున్నది, కృప పొందను పరుగిడి రండి వివేగం. రేపు నీది ఆగునా మరణ వేళ తెలియునా, రేపు నీది ఆగునా మరణ వేళ తెలియునా, ప్రాపకుడు యేసుడు వచ్చు వేళ తెలియునా, ప్రాపకుడు యేసుడు వచ్చు వేళ తెలియునా. కృపకాలము దాటి పోచున్నది, కృప పొందను పరుగిడి రండి వివేగం. కృపకాలము దాటి పోచున్నది, కృప పొందను పరుగిడి రండి వివేగం. క్రీస్తు విరోధి వచ్చును నరుల మోసగించును, క్రీస్తు విరోధి వచ్చును నరుల మోసగించును, అంత పాపమధికమై దేవభక్తి తగ్గును, అంత పాపమధికమై దేవభక్తి తగ్గును. కృపకాలము దాటి పరుగిడి రండి వివేగం. కృపకాలము రండి వివేగా. దొంగ భక్తి వీడుచు భూతు భాష విడచుచు, దొంగ భక్తి వీడుచు భూతు భాష విడచుచు, దండనకు తప్పుము శిక్ష రాకముందుగా, దండనకు తప్పుము శిక్ష రాకముందుగా. కృపకాలము దాటి పోచున్నది, కృప పొందను పరుగిడి రండి వివేగం. కృపకాలము దాటి పోచున్నది, కృప పొందను పరుగిడి రండి వివేగం. ఎన్ని మార్లు రక్షణ వార్త వినియు నమ్మక, ఎన్ని మార్లు రక్షణ వార్త వినియు నమ్మక, యున్నవారు కృపకై లేచి అంగలాతురు, యున్నవారు కృపకై లేచి అంగలాతురు. కృపకాలము దాటి పోచున్నది, కృప పొందను పరుగిడి రండి వివేగం. కృపకాలము దాటి పోచున్నది, కృప పొందను పరుగిడి రండి వివేగం. వ్యాధి శ్రమలు మరణము వేరు పెట్టి కష్టము, వ్యాధి శ్రమలు మరణము వేరు పెట్టి కష్టము, బాధించాక ముందుగా యేసునొద్ద కరుగుము, బాధించాక ముందుగా యేసునొద్ద కరుగుము. కృపకాలము దాటి పోచున్నది, కృప పొందను పరుగిడి రండి వివేగం. కృపకాలము దాటి పోచున్నది, కృప పొందను పరుగిడి రండి వివేగం. నిన్ను ప్రభువు త్రోయక నరకమునకు పంపక, నిన్ను ప్రభువు త్రోయక నరకమునకు పంపక, యుండునట్లు దైవ కృప పొంద యేసును చెరు, యుండునట్లు దైవ కృప పొంద యేసును చెరు. కృపకాలము దాటి పోచున్నది, కృప
పరుగిడి రండి వివేకం కృపకాలము దాటి పోవచ్చున్నది కృప పొందను పరుగిడి రండి వివేకం ఆది ప్రేమ భ్రష్టులై అల్లలాడి జీవించు ఆది ప్రేమ భ్రష్టులై అల్లలాడి జీవించు మానవులను చూడక యేసు వీపు మానవులను యేసు కృపకాలము దాటి పోవచ్చున్నది కృప పొందను పరుగిడి రండి వివేకం కృపకాలము దాటి పోవచ్చున్నది కృప పొందను పరుగిడి రండి వివేకం. వాక్యం వినక ముందు 479 కొత్త పుస్తకములో 479 నాథ సమయలు రీతి అనే పాట 475 ఇంకో పుస్తకములో 475 మరి పాత పుస్తకములో 406 నాథ సమూయేలు రీతి ప్రియమోద సేవా కుడనైన నన్ను నిపుడాలకి నాతో నీవే మందువు నేనాలించు పాడాలి నీ మాట గ్రహించునాటు దాని చేట నిన్ను వెంబడించునాటు నిబ్బరింప నేను నీదు గొర్రెను బండ నీడల్ మేపుము నేను స్వల్ప శిష్యుడాను నన్నీరాక పాదు నిన్నా క్రింప ఎంత ఆశ నీవేరింగియుండు ఆత్మాయక ప్రల్తీచు ధన్యుడన్ని నాదు నాథ నిశబ్దమాలింప నన్ను సిద్ధపరచు నీదు మాట లక్ష్య పెట్టి నిత్య సేవ చేయాలి నాతో నీవే మందువు నేనాలించు పాడాలి. దేవుని వాక్యం విందాం రండి. ఈ రాత్రి
కూడిక కొరకై కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. పంతొమ్మిది 20 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవము గల గొప్ప దేవ, సియోన్ ప్రార్థనా మందిరంలో ఇలాగున మేము కూడి వచ్చుటకు ఈ సాయంకాలము కూడా మాకు అనుగ్రహించినటువంటి ఈ తరుణాన్ని బట్టి స్తోత్రములు. మీ పాదముల చెంతకు మేము చేరి వచ్చినప్పుడల్లా మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించేటువంటి దేవుడు, మా మధ్యలో ఎవరైతే ఇంకను పాప క్షమాపణ అనుభవం లేని వారు ఉన్నారు, అట్టివారు క్షమాపణ పొందుటకును నీ ప్రజలముగా మేము క్షేమం పొందుటకు కావాల్సినటువంటి మాటలు మాకు దయచేయండి. మా అందరికీ చాలినటువంటి దేవుడు, శక్తి గలవాడవు ప్రభువా. ఈ రాత్రి మా సమయాన్ని మాకెంతైనా ఆశీర్వాదకరంగా చేయండి. పాపికి రక్షణ పొందిన మాకు ఆత్మీయమైన శక్తి అనుగ్రహించి నడిపించండి. మమ్మల్ని ఎంతైనా నూతనపరచండి. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ రాగలిగిన వారందరినీ బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైనా రావాల్సి ఉన్నట్టయితే త్వరపెట్టి తీసుకొని రండి. విశ్వాసముతో మీ పరిశుద్ధ రక్తమును మా పైన ప్రోక్షించుకుంటున్నాం. మా దృష్టి, మా గురి మీ పైన మాత్రమే ఉండనట్లు సహాయం చేయండి. శత్రువు తీసుకొచ్చేటువంటి ఇతర ఆలోచనలన్నీ కూడా విశ్వాసముతో మీ యందు చెరపడుతుంటున్నాం. ప్రభువా, మీరే మాకు సహాయం చేయండి. మీకే మమ్మల్ని అప్పగించుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ రాత్రి మనం కొన్ని క్రొత్త సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనము క్రొత్త సంగతులు దేవుని వాక్యంలో చాలా ఉన్నాయి కదా, న్యూ థింగ్స్ అందాం. ఇక్కడ మొట్టమొదటిగా ఆరంభం, మనము 19-20 వచనాలు కలిసి చదువుకున్నాం కదా. ఇక్కడ ఏముందంటే, నూతనమైన జీవము గల
మార్గము అని రాయబడింది. నూతనమైన జీవము గల మార్గం. మానవులందరి కొరకు ఈ మార్గము ఏర్పాటు చేయబడింది. లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనం ఏమంటాం చాలాసార్లు, మాది మతం కాదు మార్గం అంటాం కదా. మిగతా వాళ్ళు కూడా అట్లా అంటారు, మాది మార్గమే అంటారు, అంతే కదా. ఎన్నో మార్గాలు, మార్గం అన్న మతం అన్న ఒకటే కదా. కాబట్టి ఈ మార్గము దేని కొరకు? ఇక్కడ తేటగా ఉంది కదా, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన మార్గము అంటూ హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలంలోనికి మానవుడు చేరేదానికి సిద్ధపరచబడి. కాబట్టి ఇది నూతన మార్గము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎన్నో మార్గాలు ఉన్నాయి, అయితే ఇది నూతన మార్గం. అంతేకాదు, జీవము గల మార్గం. అది మనము జ్ఞాపకం పెట్టుకున్నట్టయితే, మనము దేవుని ద్వారా నూతనమైన సంగతులు మనము పొంది అనుభవించాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ న్యూ వే. ఈ నూతన మార్గంలో ప్రవేశించి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. తర్వాతనే మిగతావన్నీ కూడా, మిగతా ఆశీర్వాదాలు కావచ్చు, మిగతా దేవుడు ఇచ్చేటువంటి ఏ మేలైనా కావచ్చు. ఫస్ట్ బ్లెస్సింగ్ ఇది అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి మానవులందరూ కూడా ఆ దేవుని సన్నిధిలో ప్రవేశించాల. ఇక్కడ పరిశుద్ధ స్థలము అని చెప్పినట్టుగా దేవుడు ఉండేటువంటి స్థలం అనుకుందాం. దేవుడు ఉండేటువంటి స్థలం, అక్కడ చేరుకోవాలా అని మానవులందరూ కూడా ప్రయాసపడుతూ ఉన్నారు కదా. లోకంలో చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. ఎట్లా ప్రయాసపడుతూ ఉన్నారు? లేక ఎందుకు ప్రయాసపడుతున్నారు? ఎందుకు ప్రయాసపడుతున్నారు? దేవుని దగ్గరికి చేరుకోవాలని కదా. అంటే దేవునితో లేము, దేవునికి దూరంగా ఉన్నామని తెలుసు మానవులందరికీ కదా. అందుకే ప్రయాసపడుతూ ఉన్నారు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు మానవులను రక్షించేవాడే. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఆయన హస్తము కురుచ కాలేదు అని చెప్తుంది. అయితే ఒకటే అడ్డంకి. ఏం అడ్డంకి? పాపం. కాబట్టి ఈ పాపపు సమస్య ఈ లోకంలో మానవులందరికీ ఉంది. ఎవరన్నా ఈ లోకంలో గొప్పవారు ఎవరైనా పాపపు సమస్యను తీర్చారా అంటే ఎవరు తీర్చలే. ఎవరు కూడా పాపపు సమస్యను తీర్చలేదు. పాపము అనేదే ఇష్టపడరు. మానవులు ఇష్టపడని రెండు పదాలు చెప్పండి. ఒకటేమో పాపము, రెండవది మరణం. అంతేనా? ఇష్టంలే పలికేదానికి. ఏం పాపం? మా ఊర్లో ఒక మంచి టీచర్ ఉండే, యేసుప్రభువుని నమ్ముకోవాలా లేకుంటే పాపం బట్టి నరకానికి పోతామంటే, నేనేం తప్పు చేశానో అని దేవుణ్ణి అడుగుతాను రేపు అనేవాడు. ఏం తప్పు చేశాను నేను? మరి అంత నీతిపరులు కూడా ఉంటారు. నిజంగా కనబడేదానికి భౌతికంగా ఏం తప్పు లేకపోవచ్చు కూడా. అయితే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, ఎవరైనా కాదు, బయట లోకంలో ఉన్న మనుషులు కావచ్చు, క్రైస్తవ కుటుంబంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ మార్గంలో ఇంతవరకు ప్రవేశించలేదు అంటే అటువంటి వారు అందరూ కూడా వెలుపట ఉన్నట్టే, దేవునికి దూరంగా ఉన్నట్టే అనేది గ్రహించాలి. చాలాసార్లు ఏమనిపిస్తుందంటే, వీఆర్ బోర్న్ క్రిస్టియన్స్ అంటాం కొన్నిసార్లు.
ఏమంటాం? పుట్టుకతో మేము క్రైస్తవులం అంటే మాకేం అవసరం లేదని అన్నట్టు. నేనేమంటానంటే పుట్టుకతో క్రైస్తవులు ఎవరు ఉండరు. పుట్టుకతో ఎవరు ఉంటారంటే పాపాత్ములు ఉంటారు. బోర్న్ సిన్నర్స్, వీఆర్ ఆల్ బోర్న్ సిన్నర్స్. అది గుర్తించాలి. సరే, క్లుప్తంగా మనము ముందుకెళ్తే ఈ పాపం అనేది ఎందుకు వచ్చింది? ఇంతకీ పాపం అనే అపరాధ భావము మనుషులందరికీ ఉంటుంది. ఉంటుందే? ఉంటుంది. అందుకే ప్రయత్నం ఎట్లా దీన్ని పోగొట్టుకోవాలా. ఎవరు చెప్పినారు నీ పాపం ఉందా నువ్వు పోగొట్టుకోవాలని? ఎవరు చెప్పినా? ఎవరు చెప్పలేదు, లోపల అర్థమవుతూ ఉంటుంది మనిషికి. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని ప్రయాసలు. అయితే ఒకటి ప్రాథమికంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనము ఈ లోకంలో దేవుని వాక్యం చెప్పినట్లు పాపంలోనే పుట్టాం. పాపంలోనే పుట్టాం. చాలామందికి యవనస్తులకేమి పెద్దవారికి కూడా వెంటనే మనము దాన్ని ఒప్పుకోలేము. ఏం పాపం, నేను ఏం పాపం చేసినాను అనిపిస్తుంది. ఏం పాపం చేసినాను నేను? పాపి అంటారు. ఇప్పుడు కొన్నిసార్లు స్వార్థకి వెళ్తే మేం కాదు మీరే పాపలు అంటారు. మేం కాదు మీరే అంటే ఇష్టంలే, అట్లుంటుంది. అది అన్నమాట. అయితే సత్యం, వాస్తవం ఏంటంటే, ఒక మాట చదువుకుందాం. ఇది పెద్ద అంశం అనుకోండి. దాని ముందుకు వెళ్ళాలంటే, దీని నుంచి బయటకు రావాలంటే ఒక తలంపు ఏంటంటే, చదవండి ఎవరైనా. 5వ అధ్యాయం రోమపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువు చూడండి. గట్టిగా చదవాలి. తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయెనో అలాగే ఒక పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. రోమ 5వ అధ్యాయం 18 క్షమించండి 19 చదవండి. ఒక మనిషి అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మొట్టమొదటి ఒక తలంపు ఏమిటంటే, ఒకని అవిధేయత వలన పాపులుగా చేయబడ్డారు అనేది గమనించాలి. ఒక వ్యక్తి పాపి కాలేదు, ఏమైనాడు? చేయబడ్డాడంటే నువ్వు చేసింది ఏమన్నా ఉంది దాంట్లో? నువ్వు చేయబడ్డావు, అంతే కదా. యు ఆర్ మేడ్ సిన్నర్. మనుషులందరూ ఎవరు? పాపులుగా చేయబడ్డారు. అంటే మనుషుడు చేసేదాన్ని బట్టి పాపంలోనికి రాలేదు, పుట్టుకతోనే వచ్చాడు. ఇప్పుడు సమస్య అంతా దాని నుంచి ఎట్లా బయటపడాల, అది సమస్య. మన సమస్య అంతా ఏంటి? మనుషుని యొక్క సమస్య అంతా ఏంటి? పాపం నుంచి బయటపడాల. మనం పాపులము అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది, రుజువు అంటే కన్ఫర్మ్ అయిపోయింది. ఇది గమనించాలా జాగ్రత్తగా. ఏమి గమనించాలా? పాపులుగా చేయబడ్డారు. రెండవది అదే వచనంలో ఒకని విధేయత వలన, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు అనేది ఎంత సత్యమో, ఒకని విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఇది కూడా చేయబడ్డారు, కాలేదు. నేను నీతి కార్యాలు చేసి నీతిమంతుని కాలేదు. ఎట్లా చేయబడ్డాను? యేసు ప్రభు యొక్క నీతి కార్యాలను బట్టి. ఆ మాట కూడా ఉంది కదా, పుణ్యకార్యము, ఒక్క పుణ్యకార్యం అని రాయబడింది. ఆ ఒక్క పుణ్యకార్యం ద్వారా నేను నీతిమంతుని అయిపోయాను. నేను నీతి కార్యాలు చేసినానని కాదు, యేసు ప్రభు వారి యొక్క నీతి కార్యం, యేసు ప్రభు వారి యొక్క పుణ్యకార్యం. చాలాసార్లు అంటాం కదా, వినబడేది ఏంటంటే, చాలా మనం పుణ్యం చేయాలి. ఎంత పాపం చేస్తూ ఉంటే
అంత పుణ్యం చేయాల. తూకం. పాపం ఒక పక్క, పుణ్యం ఒక పక్క. అది కాదు. పాపి ఎప్పుడు పుణ్యం చేయలేడు కదా. అయితే ఒక్క పుణ్యకార్యము అని పౌలు చక్కగా చెప్పాడు. ఒక్క పుణ్యకార్యం ద్వారా అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. కాబట్టి రెండింటిలో కూడా మన ప్రమేయము, మనిషి యొక్క ప్రమేయము లేదు. పాపిగా పిలువబడి దాంట్లో లేదు, నీతిమంతునిగా చేయబడి దాంట్లో కూడా లేదు మనుషుని యొక్క ప్రమేయం. కాబట్టి యేసు ప్రభువులోనే ఉంది. యేసు ప్రభు వారు ఒక్కడే మనుషులందరి కొరకు పాపపు సమస్యను తీర్చాడు. లోకంలో ఎంత గొప్ప వాళ్ళు వచ్చారు, గొప్ప గొప్ప నాయకులు, గొప్ప పురుషులు వచ్చారు. ఎవరు కూడా పాపపు సమస్యను తీర్చలేదు. యేసు ప్రభు వారు ఒక్కరే పాపపు సమస్యను తీర్చారు. మరి గొప్ప వాళ్ళు వచ్చారు కదా, ఏం చేశారంటే మంచి చేయాలని చెప్పారు. మంచి కార్యాలు చేయండి అంటే, మంచి కార్యాలు చేసేది నా చేత కావడం లేదు అంటే దానికి నో ఆన్సర్ కదా. కాబట్టి యేసు ప్రభు వారు ఒక్కరే చేశారు. అందుకే ఇక్కడ ఈ నూతన మార్గం యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా కలుగుతుంది. త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి రక్తం ద్వారానే ఈ నూతన మార్గంలో ప్రవేశం కలుగుతుంది, లేక పరిశుద్ధ స్థలంలో ప్రవేశం కలుగుతుంది. దేని ద్వారా? రక్తం ద్వారా. బ్లడ్ అనేది మనం గుర్తించాలి. ఇంకా దేని ద్వారా కూడా దేవుని సన్నిధిలోనికి, పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం కలగదు అనేది మనం గుర్తించాలి. ఈ నూతన మార్గము యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా ప్రతిష్ఠించబడింది. యేసు ప్రభు వారి యొక్క శరీరము అర్పించబడడం ద్వారా ప్రతిష్ఠించబడింది అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి దేవుడు మానవులందరి కొరకై యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మానవులకు ఈ మార్గాన్ని సిద్ధపరిచాడు. న్యూ వే, లివింగ్ వే, నూతన మార్గం, జీవం గల మార్గం. అందులో నువ్వు ప్రవేశించినావా అనేది మొట్టమొదటి అంశం. అందులో ప్రవేశించి మన జీవిత యాత్రలో ముందుకు సాగిపోవడం. ఇక్కడ ఆరంభిస్తే ఆ పరలోకం వరకు మనము ప్రయాణం చేస్తాం. లేకపోతే మనము అక్కడ చేరుకోలేం. కాబట్టి లోకంలో ఏ మార్గం ద్వారా కూడా చేరుకోలేం. ఈ నూతన మార్గం ద్వారానే చేరుకుంటాం. కాబట్టి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా ఈ మార్గాన్ని గురించి? ఇంకా మార్గంలో ప్రవేశించుకున్నావంటే ఎప్పుడైనా ఆలోచించావా అనేది ప్రశ్న. లేకపోతే ఇంకా నీవు పాపములోనే ఉన్నావు అని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అంటే ఈ లోకములో పరిశుద్ధ స్థలము, పరలోకములో పరిశుద్ధ స్థలం. ఈ లోకములో కూడా దేవుని సన్నిధిని మనం చేరుకుంటాం, లేక దేవుని సన్నిధిని అనుభవిస్తాం ఈ రక్తం ద్వారా. అది మరి అనేకులు పొందాం. ఇంకా నువ్వు పొందకపోతే ఈ రాత్రి ఈ మార్గము నీ కొరకే అని గుర్తించాలి. ఒకవేళ ఈ నూతన మార్గంలో యేసుప్రభు వారి ద్వారా సిద్ధపరిచిన మార్గంలో ప్రవేశించకపోతే నీ మార్గము ఎక్కడికి పోతుంది? నిత్యం మరణానికి తీసుకొని. సామెతల గ్రంథంలో 2 సార్లు ఆ మాట రాయబడింది. ఏ మాట? ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, కానీ తుదకది నాశనమునకు లేక మరణమునకు చేరుతుంది, లేక దారి తీస్తుంది. ఎటువంటి మార్గము లోకంలో ఉండేది? సరైనదిగా కనబడుతుంది. ఎట్లా కనబడుతుంది? సరైనది కాదు. అది మనం గుర్తించాలి. ఎన్నో మార్గాలు కదా, ఏది సరైనది అనేది గుర్తించాలి. మార్గాలన్నీ కూడా సరైనదిగా కనబడుతుంది, అయితే సరైనది కాదు.
ఎందుకంటే దాని అంతము మరణము, అంతము నష్టము కదా. కాబట్టి దేవుడు ఎంతగానో ప్రేమించి మానవుని కొరకై యేసు ప్రభు వారిని పంపడం ద్వారా, ఆయన శరీరం చీల్చబడడం ద్వారా ఆయన రక్తమును బట్టి ధైర్యమైన ప్రవేశం కలిగింది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు. కాబట్టి విశ్వాసముతో ఈ మార్గంలో ఎవరైనా ప్రవేశించగలరు. ఈ మార్గము నా కొరకు సిద్ధపరచబడింది అనే నమ్మిక తోటి మనం ప్రవేశించగలం. ఒకటి గుర్తిస్తాం, ఏంటంటే నువ్వు క్రైస్తవ కుటుంబంలో ఉన్నా లేక ఇతర కుటుంబాల్లో ఉన్నా మనం మరి గుర్తించాల్సింది ఏంటంటే ఈ మార్గంలో ప్రవేశించాను అనేదానికి రుజువు ఏంటంటే, ఎప్పుడైనా కానీ నీ జీవితంలో వాక్యం విన్నప్పుడు కానీ, వాక్యం చదివినప్పుడు కానీ నాలో పాపం ఉంది అని గుర్తించి ఆ పాపం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో రక్తం కార్చాడు, ప్రాణం అర్పించి తిరిగి లేచాడు నా కొరకే. ఎవరి కొరకు? నా కొరకే అని ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడి ఆయన్ను అంగీకరించడం ద్వారా ఈ మార్గంలో ప్రవేశించి వారికి ఉంటాం. కాబట్టి అట్లా నీ జీవితంలో జరిగి ఉండాలా. ఏ సందర్భంలోనైనా ఏం జరిగి ఉండాలా? నేను పాపిని అనే నీకు 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 అర్థం కావాలా, అంటే నీకు తట్టాలా. వాక్యం విన్నప్పుడు చదివినప్పుడు ఏం తట్టాలా? నా పాపం ఉంది. నా పాపం కొరకే యేసుప్రభువు వారి శిలువలో తాను అర్పించుకున్న రక్తం కార్చాడు. నా పాపం కొరకే. ప్రభువా నన్ను కనికరించు, నీ రక్తం చేత నన్ను కడుగు, నా పాపాలు కడుగు, నాలో ప్రవేశించు, నన్ను నడిపించు అని అడిగినటువంటి సందర్భం. దీనికి చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, నీ జీవితంలో ఎప్పుడైనా కలిగి ఉండాలి. అప్పుడే ఈ మార్గంలో ప్రవేశించినట్లు. ఈ నూతన మార్గము ఎప్పుడూ నష్టానికి తీసుకుని రాదు. మానవునికి ఇక్కడ పరిశుద్ధ స్థలములోనికి, దేవుని సన్నిధిలోనికి చేర్చుతుంది, పరలోకానికి కూడా చేర్చుతుంది. కాబట్టి యేసు ప్రభు వారు అందుకే చెప్పారు, నేనే మార్గము, నా ద్వారానే తప్ప ఎవరిని తండ్రి ఎద్దుకు రాడు. చాలామంది ఇష్టపడని మాట. బయట చెప్తే ఏమంటారు? యేసు ప్రభువే మార్గం అంటారు. మీరు యేసు ప్రభు కూడా ఒక మార్గం అంటే ఎంత బాగుంటుంది అంటారు. అట్లనే దానికి హక్కు లేదు మనకి. యేసు ప్రభు కూడా ఒక మార్గం అనే దానికి హక్కు ఉందా? యేసు ప్రభువే మార్గం. కాబట్టి ఆయన సిద్ధపరిచింది ఈ నూతన మార్గం, న్యూ అండ్ లివింగ్ వే. కాబట్టి జీవం గలది. ఈ మార్గంలో ఏం కలిగింది మనకంటే? జీవం కలిగింది. లైఫ్ ఇమ్మార్టల్ అంట, అక్షయమైన జీవం కలిగింది ఈ మార్గంలో నేను ప్రవేశించడం ద్వారా. మామూలు జీవం కాదు. ఏ జీవము? అక్షయమైనటువంటి జీవం, లేక నిత్య జీవం. అందుకే ఈ మార్గంలో ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు మరణంలో నుండి జీవంలోకి దాటారు అని వాక్యం చెప్తుంది. దేంట్లోకి దాటాం? మరణంలో నుండి జీవంలోనికి దాటాం. ఈ రాత్రి ఆ నిశ్చయమును చేసుకోవాలి. సింపుల్ అండ్ క్లియర్. వర్తమానం ఏంటి? సింపుల్ అండ్ క్లియర్. ఇంకా నీదే బాధ్యత. కాబట్టి ఇది నూతన మార్గం గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరైతే ఈ నూతన మార్గంలో ప్రవేశించారో, ఈ జీవ మార్గంలో ప్రవేశించారో, యేసుప్రభువుకి జీవాన్ని పొంది ఆనందిస్తామన్నారు, సంతోషిస్తామన్నారు, వారి జీవితంలో మనము చూడొచ్చు సంతోషం, ఆనందం. లోకంలో ఏమేమి చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా సంతోషం కలగదు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా సంతోషం కలగదు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే,
యేసు ప్రభువులో ఎవరైతే ఆ మార్గంలో ప్రవేశించారో, ఈ క్రొత్త మార్గంలో లేక నూతన మార్గంలో ప్రవేశించారో, వారి నోటిలో ఏముంటుంది? క్రొత్త గీతం ఉంటుంది కదా. అందుకే 98వ కీర్తనలో కూడా మనం చూస్తాం, క్రొత్త గీతము నా నోట ఉంచాడు. 40వ కీర్తనలో కూడా మనం చూస్తాం, దావీదు చెప్పినట్లు. చదవండి 40వ కీర్తనలో ఏముంది? దావీదు హృదయంలో, నోటిలో. కాబట్టి నూతన మార్గంలో ప్రవేశించిన వారికి నూతన గీతము ఉంది. ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే, నూతన గీతము సంతోషాన్ని, ఆనందాన్ని జ్ఞాపకం చేస్తుంది. గీతాలు లేక పాటలు ఎవరు పాడతారు? దుఃఖంలో ఉండేవాళ్ళు పాడలేరు కదా, సంతోషంగా ఉండేవాళ్ళు. కాబట్టి నూతన మార్గంలో సంతోషం ఉంది, ఆనందం ఉంది. అందుకే నూతన మార్గంలో ప్రవేశించిన వారు ఏమని పాడగలరు? ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. అది కాబట్టి అది న్యూ జాయ్ అనొచ్చు, కొత్త సంతోషం, కొత్త గీతం. ఆ మాట చదివిన 40వ కీర్తనలో ఏముంది? ఇంకా ఆ కొత్త గీతం తర్వాత ఏముంది? తర్వాత అది. కాబట్టి క్రొత్త గీతం ఏం చేస్తుందంటే అనేకులకు నమ్మిక కలిగిస్తుంది కదా. యేసుని నమ్ముకున్నాను, ఈ మార్గంలో నేను ఉన్నాను అని ఏడ్చుకుంటా ఉందాం అనుకో రోజు. నువ్వు ఏడ్చుకునేవాడే పో అంటారు. ఎవరైనా నమ్మేదానికి లేక విశ్వాసము పొందేదానికి ముందుకు వస్తారా? లేదు. అదే ఎప్పుడు పాటలు పాడుతుంటే వీనికి ఏం లేకపోయినా పాటలు పాడుతాం, ఎంత ఆనందం కదా. కాబట్టి నూతన మార్గంలో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ జాయ్ అండ్ సాంగ్. అందుకే ఇజ్రాయెల్ వారు పాడారు కదా, ఎర్ర సముద్రం దాటినాక ఏమని పాడారు? ది లార్డ్ ఈజ్ మై జాయ్ అండ్ సాంగ్. అంతేనా? చూడండి మాట, నిర్గమకాండం 15వ అధ్యాయం. జాయ్ అండ్ స్ట్రెంగ్త్. జాయ్ అండ్ స్ట్రెంగ్త్. కాబట్టి ఈ నూతన మార్గంలో జాయ్, సాంగ్ అండ్ స్ట్రెంగ్త్ అన్నీ ఉన్నాయి అనొచ్చు. కాబట్టి ఎంత సంతోషం. కాబట్టి సంతోషం కలుగుతుంది, అదే సమయంలో మనం కలిగి ఉండాలి కూడా. రెండు విషయాలు కూడా ఇక్కడ. కొన్నిసార్లు శత్రువు ఆ సంతోషాన్ని దొంగిలిస్తాడు, మరి దొంగిలించబడుతుంది. అప్పుడు ఏడుస్తూ ఉంటాం మనం. అయితే ప్రభు యొక్క ఉద్దేశం ఈ నూతన మార్గంలో ఎల్లప్పుడూ ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందిస్తూ పరలోకం వరకు. మన ఆనందం ఇక్కడ ఆరంభమైతే ఎక్కడ వరకు ఉంటుంది? ఉందా? చాలామంది ఏడుస్తూ ఉన్నారు, అంతే కదా. భగత్ సింగ్ గారు ఒక చర్చ్ బిల్డింగ్లోంచి కెనడా దేశంలో బయటకు వచ్చే వాళ్ళందరినీ చూసినాడంట. వాళ్ళు సమాధికి వచ్చినట్లు ఉన్నారంట. ఎట్లున్నారు? అది అట్టున్నామో మనం, లేకుంటే ఆల్వేస్ సింగింగ్ అలాగ. కాబట్టి అట్లా కూడా శత్రువు మోసగిస్తాడు. నిరంతర పోరాటం ఇది. మన పోరాటం, ఆత్మీయ పోరాటం ఎటువంటిది? నిరంతర పోరాటం. కాబట్టి మన యొక్క ఈ మార్గంలో మన యొక్క గీతాన్ని, మన యొక్క సంతోషాన్ని మనము ఎల్లప్పుడూ చేపట్టుకొని ముందుకు సాగిపోవాలి. ఏమన్నా రాని యోబులాగా ఐ విల్ ప్రైజ్ ద లార్డ్ అన్నాడు, దేవుని స్తుతించేటువంటి. అది
కాబట్టి ఆ సంతోషాన్ని బట్టి అనేకులు, దావీదు ఏమంటున్నాడంటే అనేకులు నీ యందు నమ్మిక ఉంచుతారు అని చెప్తా ఉన్నాను. కాబట్టి ఇతరులకు విశ్వాసం కలిగించేది మన పాట, మన కొత్త పాట ఏం కలిగిస్తుంది? అనేకులకు విశ్వాసం కలిగిస్తుంది. ఒకవేళ స్టూడెంట్స్ అయితే నిన్నటి వరకు ఒకలాగా ఉంటాం కదా, ఎప్పుడైతే నూతన మార్గంలో ప్రవేశించామో ఎంతో సంతోషం, మారిపోయింది జీవితం అనిపిస్తుంది. న్యూ జాయ్, న్యూ సాంగ్ అనొచ్చు. కాబట్టి మరి ఈ కొత్త గీతం ద్వారా ఎంత సంతోషం, మన నూతన జీవితాన్ని అనేకులు చూస్తారు, చూచి ప్రభునందు నమ్మిక ఉంచుతారు. ఆ సంతోషం నాకు కావాలి. భక్సింగ్ గారు ఒకసారి ఒక ఇంట్లో ఉన్నారంట, వాళ్ళ ఫ్రెండ్. అయితే ఈ రక్షణ మార్గంలో లేడు, ఆయన ప్రవేశించలేదు. చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఆహ్వానించారు, రండి భక్సింగ్ గారు, రండి మాతో ఉండండి, గడపండి, ఎన్ని రోజులనే గడపచ్చు, అన్ని ఫెసిలిటీస్, మంచి రూము, ఆయనకు ఒక గది, అన్ని ఫెసిలిటీ ఇచ్చారంట. అయినా ఆయనకి ఎందుకు కొరత కలుగుతుంది. ఈలోగా అట్లా ఆయన బయటికి అట్లా పోతే, వాకింగ్ పోతే ఒక పాట వినపడుతుంది. ఎక్కడి నుంచి వినపడుతుంది? పోతే ఒక కొట్టం, చిన్న కొట్టం, పూరి గుడిసె, అక్కడి నుంచి ఆ పాట వినపడుతుంది. పోతే పేదవాళ్ళు, ప్రభువును ఎరిగినటువంటి వారు ప్రభువుని గురించి పాడుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు, చాలామంది పిల్లలు అందరూ కలిసి పాడుకుంటూ ఉన్నారు. ఆ పూట ఆహారం కూడా లేదు. దే ఆర్ సింగింగ్. ప్రభు చెప్పాడంట భక్సింగ్ గారికి, దిస్ ఈజ్ యువర్ ప్లేస్. అది మన ప్లేస్, మన స్థలం ఎక్కడ? పాడే చోట. కాబట్టి అది మనం చెప్పుకోవాలి. కాబట్టి అలాగా భక్సింగ్ గారు అనేక సందర్భాలు చెప్తాడు ఆయన. కాబట్టి యేసు ప్రభువులో ఈ నూతన మార్గంలో ఉన్నటువంటి జాయ్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ నూతన మార్గంలో, ఈ మార్గం ఎటువంటిదంటే నూతన జీవం కలిగినటువంటి, జీవము గల మార్గం అని అక్కడ రాయబడింది. కానీ మనము ఇంకొక వచనాన్ని మనం గమనించినట్టయితే, చదవండి, రోమాపత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. అది అంటే ఈ మార్గంలో ప్రవేశించిన వారలంగా యేసుప్రభు వారితో పాటు ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానంలో పాలు పొందడం, ఐక్యపరచుకోవడం ద్వారా మనము ఎలాగున్నాము? నూతన జీవము కలవారమై, నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. కాబట్టి నూతన జీవం పొందాం మనం. ఈ మార్గంలో ఏం పొందాము? న్యూ లైఫ్, నూతన జీవం పొందాం. కాబట్టి విశ్వాసం ద్వారా మనకు కలిగింది. ఈ నూతన జీవం ఎట్లా కలిగింది? విశ్వాసం ద్వారా కలిగింది. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి వచనంలో ఏముంటుందంటే, కుమారుని యందు విశ్వాసం గలవాడే, కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత అని మీద నిలిచేవాడు. కాబట్టి ఒకటి గుర్తుంచుకొని మనం ముందుకెళ్దాం. ఒకటి గుర్తుంచుకొని మనం ముందుకెళ్దాం. యేసు ప్రభువులో ఆయన సిద్ధపరిచిన ఈ నూతన మార్గంలో ఆయన ఈ మార్గం ఎట్లా ఏర్పరచబడింది? ఆయన శరీరం అనే తెరద, శరీరం చీల్చబడి ఈ మార్గం ఏర్పరచబడింది. ఆ క్రీస్తు ప్రభువులో మనకు 3 విషయాలు కలిగినాయి. 3 విషయాలు ప్రత్యేకంగా. ఒకటి, రోమా 8:1 ప్రకారంగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. అంటే నో పనిష్మెంట్. క్రీస్తులో ఉండేవారికి, లేక ఈ నూతన మార్గంలో ఉండేవారికి నో పనిష్మెంట్. రెండవ విషయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం తెలిసిన మాటే, నా మాట విని
నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, అట్టివాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి అట్టివాడు తీర్పులోనికి రాక అంటే ఏం లేదు, నో జడ్జిమెంట్, నో పనిష్మెంట్, నో జడ్జిమెంట్. యోహాను సువార్త 3వ అధ్యాయము చివరి వచనం ప్రకారంగా 36వ వచనం ప్రకారంగా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, కుమారుని యందు విశ్వాసం ఉంచనివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత. అంటే విశ్వాసం ద్వారా మనకు ఏం లేదంటే ఉగ్రత లేదు, నో రాత్ ఆఫ్ గాడ్ అంటాం, అంటే దేవుని ఉగ్రత. కాబట్టి శిక్ష లేదు, తీర్పు లేదు, ఉగ్రత లేదు. ఎంత మంచిది కదా, ఇంకేం కావాలి మనకి? ఇది ఈ న్యూ వే, నూతన మార్గం అంటే. అంతేకాదు నూతన జీవము కలిగిన వారమై అన్నింటిలో మన జీవన విధానంలో నూతనత్వం కలిగి ఉంటాం. మనం మాట్లాడే మాటలు కావచ్చు, మనం జీవించే విధానం కావచ్చు, మనం చేసే కార్యాలు ఏమైనా కావచ్చు, అన్నింటిలో నూతనత్వం కనబడుతుంది. ఎందుకంటే నూతన జీవం పొందాం కాబట్టి. ఇప్పుడు ఎందుకు మనము క్రొత్త వ్యక్తులుగా ఉన్నాం? అందుకే ఇంకొక మాట చదువుకొని చెప్పుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఇంకొక కొత్తది కనబడుతుంది. 5:17 చదవండి. అది నూతన జీవము, నూతన సృష్టి. మనము వి బికేమ్ న్యూ క్రియేషన్. ఒకసారి మనము సృష్టించబడ్డాం కదా, దేవుడు మనల్ని సృష్టించాడు, మన వాళ్ళందరినీ సృష్టించాడు. అయితే పాపమును బట్టి పతనమైపోయాం. ఇంగ్లీష్లో ఏముంటుందంటే మార్డ్ అన్నట్టు. అది మన రూపమంతా చితికిపోయింది, పాపాన్ని బట్టి చితికిపోయింది. స్వరూపము సొగసు లేనటువంటి. అయితే మన నిమిత్తము యేసుప్రభువు వారు స్వరూపము సొగసు పోగొట్టుకున్నాడు. తద్వారా కలిగినటువంటి నూతన సృష్టి, నూతన క్రియేషన్ అంటాం. నూతన సృష్టి అయ్యాం మనం, నూతన సృష్టి అయ్యాం. కాబట్టి మనం క్రొత్త వ్యక్తులైపోయాం. ఏమైపోయినాం? ఈ మార్గంలో ప్రవేశించడం ద్వారా వీఆర్ న్యూ పీపుల్ అందామా? కొత్త వ్యక్తులం. మనము కొత్తగా ఏందన్నా చేయాలా అని కాదు, ఆల్రెడీ వీ బికేమ్. మనం కొత్త వాళ్ళు అయిపోయాము. ఎందుకు కొత్తగా ఉన్నామంటే నేను అయిపోయినాను, నేను కొత్తగా అయిపోయినాను కాబట్టి కొత్తగా ఉన్నాను, అంతే కదా. మనల్ని ఏం దొబ్బాల్సిన పనిలే, నువ్వు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని. ఎందుకు చేస్తామంటే వీఆర్ న్యూ పీపుల్, వీఆర్ న్యూ క్రియేషన్. కాబట్టి కొత్తగానే ఉంటుంది నా జీవితం. అంటే 2 విషయాలు ఇక్కడ. ఈ క్రైస్తవ జీవితం అనేది కొత్తగా మనము అయిపోయాం. మనం కొత్తగా చేయాలా, కొత్తగా జీవించాలా, బాగా జీవించాలా అనేది కాదు. మనలో సరిగ్గా కార్యం జరగలేదు కాబట్టి ఇవన్నీ పురికొల్పాల్సి వస్తుంది. నిజమైన కార్యం నీలో జరిగితే నేను కొత్తగానే ఉంటాను ఎల్లప్పుడు, ఆల్వేస్. నేను కొత్త సృష్టి కదా, నాలో కొత్త జీవం కదా. ఆ కొత్త జీవము పాత జీవంలాగా పనిచేయదు, కొత్తగానే ఉంటుంది. అది ఆటోమేటిక్గా. అందుకే క్రైస్తవ జీవితం అనేది ఆటోమేటిక్గా ఇట్ ఈజ్ ఎ న్యూ లైఫ్. ఎందుకు ఏదైనా బాధ కలిగినా ఎందుకు దేవుని స్తుతిస్తాం? ఇట్ ఈజ్ న్యూ లైఫ్. లోకంలో ఎవరికైనా మనుషులకి చిన్న బాధ కలిగింది అనుకోండి, వాళ్ళు సంతోషిపోతుంది. వెంటనే బాధ, వేదన, ఏం జీవితం రా అనిపిస్తుంది. కానీ నీకు నాకు అట్లా అనిపించదు. అట్లా మనం ఉండకూడదు అని కాదు, అలా అనిపించదు అంతే. ఎందుకంటే వీఆర్ ఇన్ న్యూ లైఫ్. అది యాక్చువల్గా జరగాల్సిన పని. మనలో ఆ కంప్లీట్ వర్క్ ఏం జరిగిందో తెలియదు.
జరిగిన వారు అలాగే ఉంటారు. భక్సింగ్ గారు అనే కాదు, చాలామంది దైవజనుల యొక్క, దేవుని ప్రజల యొక్క అనుభవం అదే కదా. ఎంత పేద జీవితమైనా ఆల్వేస్ హ్యాపీ. కారణం ఏంటంటే న్యూ క్రియేషన్, న్యూ లైఫ్. అదనమాట. కొత్త జీవితం, కొత్త జీవం నాలో ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు సమరయ స్త్రీ ఉంది కదా. సమరయ స్త్రీ యేసుప్రభువుని తెలుసుకున్న తర్వాత, ఆమె జీవితం మారిపోయిన తర్వాత ఎవరన్నా పొమ్మని చెప్పినారా? పో 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 లేదు, న్యూ లైఫ్ అది. ఆమె ఎగురుకుంటూ పోయింది అనొచ్చు. ఎట్లా పోయింది? పరిగెత్తుకుంటా. ఈయన క్రీస్తు కాడా? ప్రేరేపించని పల్లె. మనలో ఎటువంటి న్యూ లైఫ్ అంటే, గుడికి రాండి 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 అనే పనిలే. నేను చెప్తే కదా ఉదయం, తెలంగాణలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. 6:30కే ఆదివారం ఉదయం ఆరాధన, 2 ఆరాధనలు పెడతాం మేము. ఉదయం 6:30కే మొదటి ఆరాధన. 6:30కి ఎవరు వస్తారన్నా అంటే స్థలం దొరకదని 6కే వచ్చేస్తారంట. అది న్యూ లైఫ్ అంటే. మనలో ఇంకా ఏం జరగాలో తెలియదు. దేవుడే కనికరించాలి మనల్ని. అదనమాట న్యూ లైఫ్ అంటే. మనం చేయాలా అనుకునే పనిలే. వీఆర్ ఆల్రెడీ అంతే. దానికి తోడు వి గాట్ న్యూ నేచర్, నూతన స్వభావం మనకు కలిగింది. కాబట్టి నూతన స్వభావం అలా చేస్తుంది అంతే కదా. మనం చేసేది కాదు, మనలో ఉన్న నూతన స్వభావం ఏం చేస్తుంది? నూతనంగానే చేస్తుంది. సరే, అది వేరే అంశం అనుకోండి. తర్వాత జీవిత యాత్రలో సాగిపోతున్నాం. మనం పాడే ఈ పాట, ఈ కొత్త పాట ఎక్కడ ముగుస్తుందంటే పరలోకములు ముగుస్తుంది. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 11-12 వచనాల. భూలోకములు ఏలుదురని కొత్త పాట. వచనం చదవండి. అది కొత్త పాట పాడుతూ. కాబట్టి తర్వాత కొత్త జీవితం, కొత్త జీవం. ఇంకో మాట కూడా చెప్పుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. అది నవీన స్వభావం. లేపబడిన వారు క్రీస్తు కూడా. 3వ అధ్యాయం 1వ వచనం ఏముంది? పౌలు ఎందుకు చెప్తున్నాడండి ఇవన్నీ? మనలాంటి వాళ్ళే కొలస్సీలో ఉన్న విశ్వాసులుగా సపోర్ట్ పెట్టి లేపాల్సి వస్తుంది. కాబట్టి మీరు క్రీస్తు కూడా లేపబడిన వారే కదా, పైన వాటిని వెతుకుని చెప్పాలి మళ్ళా. అది పరిస్థితి. మన పరిస్థితి ఎట్లుందంటే అట్లుంది. అయితే ఇక్కడ తేటగా మనకు తెలిసిన మాట కాదు, పదవాక్యాలు కాబట్టి కొన్నిటిని పరిత్యజించాలా, కొన్నిటిని ధరించుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు కదా పౌలు. అందులో భాగంగానే 10వ వచనంలో ఆ మాట నవీన స్వభావంను ధరించుకొని ఉన్నారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, అది మన యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తుంది. సరే, జీవిత యాత్రలో మనము సాగిపోతుండగా ఈ నూతన మార్గంలో నూతన జీవం కలిగి మనం ముందుకు సాగిపోతున్నాం. సహవాసంలో ఇవన్నీ తర్వాత యాడ్ అయినాయి అనుకోండి. ఫెలోషిప్, దేవుని సన్నిధి, యేసుప్రభు యొక్క ఆయనతో సహవాసము, దేవుని ప్రజలతో సహవాసము, ఇవన్నీ ఆత్మీయంగా మనము నూతన అంటే మనలో ఇంకా లోతైన కార్యం జరిగేదానికి ఇవన్నీ దేవుడు సదుపాయాలు కలిగించి
ఎఫెసీ 4వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా 5 అంతల పరిచయం కూడా ఇచ్చారు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, ఉపదేశకులు, ప్రచారకులు. వీటన్నిటి ద్వారా మనమందరం ఏం కావాలని ఉద్దేశం? క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదుగుదాం అని. ఎక్కడికి ఎదుగుదాం? క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదాం. అది ఇవన్నీ ఇచ్చాడు ఎదిగేదానికి ప్రవేశించినాము. తర్వాత ఎదిగేదానికి ఇవన్నీ ఇచ్చినాడు. ఎదిగేదానికి అల్టిమేట్ అంతం ఏంటి? క్రీస్తు వలె ఉండేది. దాని యొక్క అల్టిమేట్ ఎండ్ అదనమాట. సరే, ఇందులో భాగంగా ఇంకొక మనం ఆలోచించినట్లయితే, ఇది పోరాటం అన్నాం కదా. ఆత్మీయ జీవితం అనేది ఏంటి? పోరాటం, నిరంతర పోరాటం. నేనేమంటానంటే ఇట్ ఈజ్ ఎ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ అంటాను. ఏమంటాం? కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్, నిరంతర పోరాటం. పోరాటం అంటే ఏం జ్ఞాపకం వస్తాయి మనకేముండాలా? ఆయుధాలు. పోరాటం అంటేనే ఆయుధాలు జ్ఞాపకం. తుపాకులో, కత్తులో, బాంబులో, అంతే కదా, వెపన్స్. నేనేమంటానంటే, ఆ మాట లేదు కానీ నేనేమంటానంటే వీ షుడ్ హ్యావ్ న్యూ వెపన్స్ అంటారు. మనకేముండాలా? కొత్త ఆయుధాలు ఉండాలి. కొత్త ఆయుధాలు అంటే అందరం కత్తులు ధరించుకుందామా? యేసుప్రభు శిష్యులే కత్తి పెట్టుకున్నాడా? పెట్టుకుని కోసి పరేసిండాడు. అంటే ఎంత రెడీగా ఉన్నాము. భౌతికమైన శరీర సంబంధమైన ఆయుధాలతో రెడీ. ఎప్పుడు శరీరంగా కొట్లాడడానికి ఎప్పుడు రెడీనే. అయితే పౌలు ఏమంటున్నా అంటే, మేము పోరాడినది శరీరాలతో కాదు కాబట్టి మా యుద్ధోపకరణలు ఎట్లాంటివి? పడుదోడి జనం ఆత్మీయ ఆయుధాలు కలిగి ఉన్నాం. నేనేమంటానంటే న్యూ వెపన్స్ వీ షుడ్ హ్యావ్. మనకు ఏముండాలా? నూతనమైన ఆయుధాలు ఉండాలి. విశ్వాసం అయిన తర్వాత కూడా పాత ఆయుధాలేనా? కట్టెలతో కొట్టుకోవడం, కత్తులతో పొడుచుకోవడం, కుర్చీలు ఎత్తి కొట్టుకోవడం, ఇవేనా ఆయుధాలు మనకి? దీంతో ఏం చేయగలం చేస్తే? పౌలు అంటున్నాడు దుర్గములను. అది అంతేకాదు, పౌలు రోమా విశ్వాసులతో కూడా ఏమన్నాడంటే, సరే యుద్ధం తర్వాత ఏముంటుంది? విజయం కదా. మనం ఎట్లా జయించాలని చెప్పాడు పౌలు? రోమా 12వ అధ్యాయంలో చూడండి, చివరి వచనమా? చూడండి, అది మాట చదవండి గట్టిగా. అది ఒక రకంగా మేలు చేయుట అనే ఆయుధం అనొచ్చు మనం. డూయింగ్ గుడ్, మంచి చేయడం అనేటువంటి ఆయుధం మన దగ్గర ఉందా? ఏముందో ఉందో లేదో. ఎప్పుడు నేను మంచోళ్ళకు మంచోని అంటాం మనం. ఎవరికి మంచోళ్ళము? మంచోళ్ళకే. లేదు, మన నూతన ఆయుధం అటువంటిది కాదు. కీడు చేసిన వాళ్ళకి మేలు చేసే ఆయుధం కలిగి ఉందాం. విశ్వాస అయిన వానికే ఆయుధం ఉంటుంది. లోకంలో ఎవరికి ఉండదు. లోకంలో చాలా మంచోళ్ళు ఉంటారు కదా, ఉండరా? మంచోళ్ళు ఉంటారు. వాళ్ళు మంచి చేసేంతవరకు మంచోళ్ళే. వాళ్ళకి కీడు చేశారు అంత చూస్తారు. కానీ విశ్వాసి ఒక్కడే నూతన ఆయుధం కలిగినటువంటి వ్యక్తి. కీడు చేసిన వానికి మేలు చేశారు. మేలు చేసేటువంటి ఆయుధం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి అట్లా అనేక మంది విశ్వాసులు అట్టి ఆయుధాలతో తమ జీవితంలో చూపించారు, రుజువు చేశారు కూడా చాలామంది. అది మనకున్నటువంటి నూతన ఆయుధం, మేలు చేత కీడును జయించేటువంటి ఆయుధం.
యేసు ప్రభు వారు కూడా ఆయన ప్రేమతోటి లోకాన్ని జయించాడంటారు కదా. ఈ లోకాన్ని యేసు ప్రభు వారు జయించారు కదా. అంటే లోకంలో అనేకులను ఆకర్షించాడు కదా. దేనితో ఆకర్షించాడు? మేలుతో లేక ప్రేమతోటి లోకమంతటిని జయించాడు. కాబట్టి ప్రేమ అనేటువంటి ఆయుధం. మామూలుగా మదర్ తెరీసా గురించి చెప్పుకుంటాం కదా. ఏమని చెప్పుకుంటాము? ఆమె చాలా రోగులకు కూడా ప్రేమ పంచింది అనుకుంటాం. పంచిపెట్టింది. ఏం పంచిపెట్టింది? మనకేమి శాత కాదు, మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఒకరు చాలా రౌడీ ఉన్నాడంట కలకత్తాలో, పెద్ద రౌడీ. ఆమెను ఎట్లయినా కడదేర్చాలనుకున్నాడు అని నేను విన్నది. అప్పుడు పోయినాడంట ఒకరోజు. పోతే కుష్ఠరోగి ఒకరు ఆమె పట్టుకుంది. ఆయన వాంతి చేసుకుంటా ఉన్నాడు ఆ కుష్ఠరోగి. ఆమె దోశలతో పట్టుకుంటుంది. అది చూసి వాని అయిపోయింది. ఓడిపోయాడు ఆ రౌడీ. అదనమాట. కాబట్టి అది ఆయుధం. ఇట్లాంటివన్నీ ఎందుకు మాకంటారా? కాబట్టి అవి లేకనే ఇట్లుంది మన పరిస్థితి. లోకం పరిస్థితి అట్లుంది, మన పరిస్థితి అట్లే ఉంది. మన సహవాసం యొక్క పరిస్థితి కూడా అట్లే ఉంది. చాలా మనం సిగ్గుపడేటువంటి పరిస్థితి. మన ఆయుధాలను బట్టి మనం సంతోషించాలంటే అది. ఇంకొక విషయాన్ని మనం ఒకటి రెండు చెప్పుకొని ముగించుకుందాం. నూతన ఆయుధాలు అని చెప్పుకున్నాం కదా. తర్వాత ఈ పదం లేదు కానీ నేను ఒకటి యాడ్ చేస్తాను. ఏం చేస్తానంటే వీ షుడ్ హ్యావ్ న్యూ రిలేషన్షిప్ అంటారు. ఈ నూతన మార్గంలో ఏం కలిగింది? నూతన సహవాసము లేక నూతన బంధుత్వం అనొచ్చు. న్యూ రిలేషన్షిప్ కలిగిందా, ఇంకా పాతదేనా అనేది మనం ఆలోచించాలి. ఒక మాట చెప్తాను నేను. చూడండి, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం. ఎందుకు ఈ మాట నేను చెప్తాను అంటే, న్యూ రిలేషన్షిప్ అని ఎందుకు చెప్తాను అంటే, అపొస్తలుల కార్యం చూడండి 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో ఎవరున్నారు? కొర్నేలి ఉన్నాడు కదా. చివరి వచనం లేక 47, 48 అందరు కలిసి చదువుకుందాం. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు దాన్ని వేడుకొనిరి. పేతురు చెప్పినాడు. చెప్పిన తర్వాత ఆ ఇంటి వారు విశ్వాసం ఉంచారు. బాప్తిసంలో కూడా సాక్ష్యం ఇచ్చారు. తర్వాత ఏమంటున్నారు వాళ్ళు? తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని. ముందేమని తెలుసా వాళ్ళకి తెలియదు. ముందేం తెలియదు పేదరు వాళ్ళు. కొన్నేళ్ళు వాళ్ళకి తెలుసా అంటే తెలియదు. దేవుడు చెప్తే పిలిపించుకున్నాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? మాతో కూడా ఉండండి. ఎంత త్వరగా వచ్చేసింది రిలేషన్షిప్, సంబంధం కలుగుతుంది వెంటనే. అదనమాట న్యూ రిలేషన్షిప్ అండి. మరియు చోట ఒక మాట ఉంది, వారు తమ వారిని విడిచి అనే మాట చూస్తాం. ఎక్కడ జ్ఞాపకం రావడం లేదు. తమ వారిని విడిచి. సరే, ఇది న్యూ రిలేషన్షిప్ అంటే, నూతన బంధుత్వం, నూతన సంబంధం అంటే. కాబట్టి అది ఇంకొక మాట కూడా చెప్తాను నేను. ఇది అపొస్తలుల కార్యములో చూడండి 16వ అధ్యాయం చదువుకుందాం. 14, 15 వచనాలు అందరు కలిసి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను.
ఆమె ఊదారంగా పడిన అమ్ము తొయ్యతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గల దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకుని మమ్మల్ని బలవంతం చేశాను. మొదటిసారి కలిశారు కదా పౌలు ఆయన జత పని వారు ఈ లూదియా మిగతా స్త్రీలతో ఫస్ట్ టైం దే మెట్. వారు మొదటిసారి కలిసినప్పుడు విశ్వాసం ఇచ్చారు కదా. లూదియా తన హృదయం తెరిచింది. అప్పుడు ఏమంటా ఉంది? మమ్మను బలవంతం చేసిందంట. మాతో కూడా ఉండండి, కొన్నాళ్ళు మాతో కూడా ఉండండి, నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. దట్ ఈజ్ న్యూ రిలేషన్షిప్. మన సహవాసము కొత్త వారితో, మన సహవాసము మన బంధుత్వం కొత్త వారితో అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి న్యూ రిలేషన్షిప్ ఇన్ దిస్ న్యూ వే, ఈ నూతన మార్గంలో నూతన సంబంధం కలిగిన వారంగా ఉన్నాం. కాబట్టి దేవుని ప్రజలుగా అటువంటి సంబంధం కలిగినటువంటి వారము అని మనం జ్ఞాపకం చేసుకోగలం. అంతేకాకుండా అదే అనమాట, మనం ముగింపుకు వచ్చినట్లయితే నూతన ఆయుధములు, నూతన సంబంధము, నూతన సహవాసము, ఇవన్నీ కూడా చివరికి వస్తే మన జీవిత యాత్రలో చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31. అది అది కాబట్టి న్యూ స్ట్రెంగ్త్, నూతన బలం. కాబట్టి నూతన మార్గంలో నూతన బలం కలుగుతుంది. ఎట్లా బలము? పక్షిరాజుల్లాగా వెళ్ళేటువంటి బలం, మామూలు బలం కూడా కాదు. పక్షిరాజుల వలె పైకి, ఇంకంతా మన ప్రయాణం అంతా పైనే, భూమి మీద కాదు, అంతేనా? ఆత్మీయంగా ఉన్నత స్థలంలో కూర్చుండి పెట్టబడ్డారు అన్నట్టు, ఇన్ హెవెన్లీ ప్లేసెస్. అది మన పొజిషన్ అండ్ మన సిచ్యుయేషన్ అండ్ మన పరిస్థితి కూడా. కాబట్టి నూతన బలం పొందుతారు. కాబట్టి బలం ఇచ్చేటువంటి దేవుడు, నూతన బలం ఇచ్చేటువంటి దేవుడు. అందుకే పౌలు అన్నాడు, నన్ను బలపరిచేవాడు. పౌలు జీవితంలో ప్రభు ఎట్లవాడు? బలపరిచేవాడు. హీ విల్ స్ట్రెంగ్థెన్ హిమ్, హీ విల్ స్ట్రెంగ్థెన్ అస్. ప్రభు మనల్ని కూడా బలపరుస్తాడు. అయితే ఏం చేయాలి మనం? ఆయన కొరకు 31 వచ్చిన ఏముంది? ఎదురు చూడాలి. కాబట్టి ఎదురు చూస్తే చాలు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, తెలుగులో ఎదురు చూడడం ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో హోప్ అని ఉంటుంది. హూ విల్ హ్యావ్ హోప్ ఇన్ ద లార్డ్. ఎవరికైతే ప్రభువులో నిరీక్షణ ఉంటుందో అట్టివారు నూతన బలం పొందుతారు. అంటే ప్రభు కొరకు చూచేవాళ్ళు, ప్రభు కొరకు ఎదురు చూచేవాళ్ళు, ఎదురు చూచేవాళ్ళు, కనిపెట్టుకునేవాళ్ళు. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకోవడము అనే, తద్వారా నూతన బలం పొందడము. అందుకే అనేక సందర్భాల్లో దైవజనులు నెహెమ్యా కూడా ఒకసారి ఏమంటాడంటే, దేవా మా చేతులు బలపరచు. కాబట్టి బలం ఇచ్చే దేవుడు. ఈ నూతన మార్గంలో ముందుకు సాగిపోయే బలం, దేవుని కొరకు కార్యములు చేసిన దాని కొరకు బలము, ఇలాగెన్నో చెప్పచ్చు. కాబట్టి బలవంతుడైన దేవుడు మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. అందుకే దావీదు కూడా ఏమన్నాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను అన్నాడు. నా పగవారు మించిన బలం గలవారు. దావీదు ఒకసారి మంచి మాట చెప్పాడు.
దేవా మించిన బలము గల వారి చేతుల నుండి నిన్ను విడిపించేవాడు నువ్వే. ఇక్కడ మనము జీవిత యాత్రలో మనము ఏం చెప్పుకోవచ్చు అంటే, మన శత్రువు మనకంటే బలమైనవాడు. మనకు తెలియదు, కానీ మనం ఏమనుకుంటామంటే యేసుప్రభు బలవంతుడు కదా, యేసుప్రభు నాలో ఉన్నాడు కదా, శత్రువు ఎంత నాకు అంటాం. అంతా ఒట్టిదే. సులభంగా మోసం చేస్తాడు. నేను బలంగా ఉన్నాను, నాకు ఇంత అనుభవము అనే వాళ్ళని కూడా పల్టి కొట్టించేస్తాడు. చాలామంది పల్టి కొట్టినారు, అట్లున్నారు ఇప్పుడు. కాబట్టి జాగ్రత్త. అందుకే దావీదు, పౌలు కానీ వీళ్ళంతా ఏం చేశారంటే, లేదు మా బలము దేవుడే అన్నారు. కాబట్టి వాళ్ళు బతికిపోయారు. బలం పొందిన తర్వాత నా బలము. ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారంటే, వారిని హెచ్చరించినా కూడా అంతా బాగా సాగిపోయిన తర్వాత మాది మమ్మల్ని మించిన వాళ్ళు లేవు అనుకున్నారు. అందుకే ద్వితీయోపదేశకాండంలో మోషే ఏం చెప్పాడంటే, మా సామర్థ్యము ఇంత భాగ్యము కలిగించినేమో అనుకుందురేమో, మర్చిపోద్దండి. దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది మర్చిపోయి ఏమనుకుంటాము, మా సామర్థ్యము, మా బలము, మా శక్తి ఇంత భాగ్యం మాకు కలిగజేసింది. మనం కూడా అనుకుంటాము ఎంత ఆశీర్వాదకరమైన జీవితము, ఎంత ఆత్మీయంగా, ఎంత మంచి స్థితిలోనికి వచ్చాను నేను, ఇదంతా నాదే అని కొండపై నుంచి దుంకేది కిందకి. కాబట్టి జాగ్రత్త. కాబట్టి మన బలము మన దేవుడే. నన్ను బలపరచువాడు, పౌలు పదే నన్ను బలపరిచేవాడు నా బలం అని చెప్తూ వచ్చాడు. కాబట్టి అందుకే దావీదు కూడా సమాజంతో ఏమన్నా అంటే, అందరికీ బలమిచ్చువాడము నీవే అన్నాడు. అందరికీ అది న్యూ స్ట్రెంగ్త్ అంటే. చివరిగా ఒక మాట చెప్పుకుందాం. చూడండి, 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము. ఈ మాటతోటి, ఈ అంశంతో మనం ముగించుకుందాం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి చదువుకుందాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహంను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఇక్కడ నూతన సేవ, న్యూ సర్వీస్ కనబడుతుంది. ఆ మాట కూడా చదువుకుందాం. రోమను 7వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. అది పౌలేమంటున్నా అంటే, రోమ విశ్వాసులు గడపని నవీన నవీన స్థితి గలవారమై న్యూ సర్వీస్ అందాం. కాబట్టి ఇప్పుడు అది మన పరిస్థితి, న్యూ సర్వీస్. ఇక్కడ తెస్సలోనిక విశ్వాసులు కూడా ముందు సేవ చేస్తున్నారు. ఎవరికి? విగ్రహాలకు సేవ చేస్తున్నారు. వారి జీవితం మారిపోయి ఇప్పుడు న్యూ సర్వీస్ అందామా, నూతన సేవ. ఎవరికి? జీవం గల దేవునికి, జీవము గలవాడు సత్యవంతుడైన దేవునికి దాసులగుటకు అనింది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే టు సర్వ్ ద లివింగ్ గాడ్, టు సర్వ్ ది జీవము గల దేవుని సేవించేకి వారు తిరిగారు విగ్రహాన్ని విడిచిపెట్టి.
తిరిగారు. అంటే ఆ సర్వీస్ వేరే, ఆ సేవ వేరే. అది పాతది యూజ్లెస్ సర్వీస్ అనొచ్చు. ఆ పాత సేవ ఏంది? వేస్ట్ అయిపోయింది. చాలామంది జీవితాలు కూడా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు న్యూ సర్వీస్, జీవము గలవాడు సత్యవంతుడైన దేవునికి దాసులగుటకు, టు సర్వ్ ద లివింగ్ గాడ్, నూతన జీవం గల దేవునికి సేవ చేసేకి. అంటే మనం చేసే సేవ నూతనమైంది, నూతన విధానంతో కూడింది. కాబట్టి ఈ నూతన మార్గంలో మనం ఆరంభించి ఈ లోకంలో ఆయన నూతనమైన సేవ చేసేకి మొదలుపెట్టాం. నూతనమైన సేవలో సాగిపోతుంటున్నాం. ఒక దినాన పరలోకంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే సేవ చేస్తాం. ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు. అదనమాట. కాబట్టి అంతవరకు ఇక్కడ సేవ, అక్కడ సేవ. అది మన లైఫ్. బాగుందా మన లైఫ్? అయితే చివరికి నూతన మార్గంలో ప్రవేశించిన వారికి ఇది ఎవరికి? నూతన మార్గంలో ప్రవేశించావు. ఇంకా నువ్వు ప్రవేశించకపోతే ఏం లాభం లేదు. ఈ రాత్రి తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకున్న వారుగా మన న్యూ లైఫ్ ఎన్నో చెప్పుకున్నాం కదా, నూతనమైన జీవితాన్ని కొనసాగిస్తాం. అలాగే చేయటానికి ప్రభు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవమగల గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుల, పరిశుద్ధుల, ఈ రాత్రి మీరు ఇచ్చిన కొన్ని మాటలను బట్టి స్తోత్రాలు. ఎవరైతే ఇంకా పాత జీవితంలోనే ఉన్నారో, పాత మార్గంలోనే ఉన్నారో, మరి వారి జీవితాన్ని, వారి సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నారు, అటు వారిని దర్శించుము. విశ్వాసముతో ఈ నూతన మార్గంలో ప్రవేశించున్నట్లు వారిని తాకవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, అంత గొప్ప క్రయధనం చెల్లించి మీరు కలువరి శిలువలో చేసినటువంటి కార్యము ఎంత ప్రేమతో కూడిందో, ఎంత క్రయముతో కూడిందో, ఎంత త్యాగముతో కూడిందో ప్రభువా, మరి గుర్తించున్నట్లు ఈ రాత్రి అటువన్నీ దర్శించండి. నీ ప్రజలముగా మరి ఈ ఆత్మీయ యుద్ధములో ఏ విధంగా సాగిపోతున్నాము, ఈ ఆత్మీయ ప్రయాణములో ఏ విధంగా సాగిపోతున్నాము, మీరే మాకు ఇంకను మమ్మల్ని సిద్ధపరుస్తూ నడిపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. మీరే కార్యం జరిగించి సహాయం చేయమని, ప్రతి ఒక్కొక్కరిని కూడా వారి అక్కర కొలది దర్శించమని, అక్కర కొలది వారికి మీరు సహాయము చేయమని, వివరించి బోధించమని మీకే అప్పగించుకుంటూ, ప్రత్యేకంగా మీ దాసులు విక్టర్ ప్రయాణంలో ఉండగా నరసరావుపేటలో రేపు జరిగించే పరిచర్యను బట్టి మీ దాసుని అప్పగించుకుంటున్నాం. అలాగే ప్రభా, రేపు మీ సన్నిధిలో మేము గడిపే సమయాన్ని కూడా దీవెనకరంగా చేయండి, మమ్మల్ని బలపరచండి. మీకే మమ్మల్ని అప్పగించుకొనొచ్చు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సహాయము సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్.